దాశరథి శతకంలోని తర్వాతి పద్యము మీ అందరి కోసం. ಜನವರ మీ కథాళి వినసైపక కర్ణములందు ఘంటికా నినద వినోదముల్ సలుపు నీచునకు వరమిచ్చినావు. నిన్ననయము నమ్మి కొల్చిన మహాత్ములకేమి ఒసంగెదవో. సనంద సుత మాకు సంగమయ దాశరథి కరుణాపయోనిధి. సనక సనందాది మునులచే నృతించబడెడు జనశ్రేష్ఠుడవైన ఓ శ్రీరామచంద్ర, మీ కథలను వినడానికి కూడా ఓపిక లేని లేదా సహించలేని ఓ రాక్షసుడు చెవులకు గంటలు కట్టుకున్నాడు. ఆ గంటల ధ్వని చేత వినోదాన్ని పొందేవాడు. అటువంటి నీచునకు కూడా నీవు వరమిచ్చినావు. నిన్నెప్పుడూ విశ్వాసంతో సేవించిన మహాత్ములకేమిస్తావో అదే మాకివ్వవలసిందయ్యా ఓ రామయ్య. వ్యాఖ్య: ఘంటాకరుడనే ఒక రాక్షసుడు చెవులకు గంటలు కట్టుకోవడం వల్ల వానిగా పేరొచ్చింది. వాడు జగమంతా మ్రోగుతున్న శ్రీహరినామం తన చెవుల్లో పడరాదని గంటలు కట్టుకొని ఆ ధ్వనికి సంతోషపడుతున్నాడు. శివుడు అతన్ని మందలించాడు. శివకేశవులు ఇద్దరు ఒక్కరే కదా. అప్పుడు అతనికి శ్రీ మహావిష్ణువు ముక్తి ప్రసాదించాడు. పేరు వినడానికి ఇష్టపడని నీచునికే ముక్తి లభిస్తే నిన్నెప్పుడూ విశ్వాసంతో సేవించిన మహాత్ములకు ఏమిస్తావో అదే మా బోటి భక్తులకు ఇవ్వవలసిందంటున్నాడు రామదాసు.